జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తుంటే నిజంగా జాలేస్తది ఒక్కోసారి. ఎందుకంటే పాపం ఆయన జెండా ఆవిష్కరణ చేశాడనుకోండి, సరిగ్గా సెల్యూట్ చేయలేదనో, జనగణమన పాడటం కూడా రాదనో ఇట్లా మాట్లాడతారు. ఒకవేళ చేయలేదనుకోండి, ఇదిగో ఇప్పుడు మళ్ళీ మనం ఈ విధంగా ఏంటంటే అదేదో ఎగిరి దంచిన అదే కూలి, ఎగరకొండ దంచిన అదే కూలి అని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏది చేసినా కూడా ప్రాబ్లం అయి కూర్చుంది. చివరికి ఆయన ఆత్మ అయిన విజయసాయి రెడ్డి కూడా నువ్వు నడిచినా ఒకటే, నడవపోయినా ఒకటే, నువ్వు పాదయాత్ర చేసినా చేయకపోయినా నువ్వు మాత్రం అధికారంలో రావు అని చెప్పి సందర్భం నిన్న విన్నాం. అంటే చివరికి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎలా ఉంది? ముందు నుయ్యి వెనక్గొయ్యి, ఒకవైపు కేసులు, ఇంకొక వైపు సొంత మనుషులే దూరం అయిపోయి ఏ విధంగా మరి వీళ్ళ ఇంటి గుట్టు రట్టు చేస్తున్నారు అనేది. చరిత్ర అంటే ఏంటి? మరి చరిత్రహీనులుగా మిగిలిపోయిన వారు ఆ జెండా వందనం చేసే ఆ ఏదైతే అర్హత కూడా నాకు లేదు అనేది వాళ్ళకి అర్థమైపోయి ఊరుకుండిపోయారా అనిపిస్తుంది ఒక్కోసారి. చేయకపోవటమే మంచిదేమో. అంబేద్కర్ గారి జయంతి రోజు, వర్ధంతి రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఆ ఫోటో పెట్టి ఉన్న స్థానంలోనే కనీసం ఒక చిన్న చైర్ లో ఆ ఫోటో పెట్టేసి వాళ్ళకి అన్ని వాళ్ళు అర్పిస్తాం. మరి అలాంటిది కూడా మర్చిపోయి అసలు జగన్మోహన్ రెడ్డి బొమ్మ తప్ప ఇంకేమీ కనిపించకూడదు.